నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు టమాటా నువ్వుల పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఒక్కొక్కసారి కూర ఏమి తినాలి అని అనిపించలేనప్పుడు ఇలాగ చక్కగా టమాటా నువ్వులతో పచ్చడి చేసుకొని అన్నం కలుపుకొని తినేవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళిపోదాము రండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇవి మంట సిమ్లోనే ఉంచి వేగాలండి. మెంతులు అనేవి బాగా వేగాలి. వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోండి. మంట సిమ్లోనే ఉంచి వేగాలి. ఇవి వేగిన తర్వాత 4 టీ స్పూన్లు నువ్వులు వేయండి. నువ్వులు వేసిన తర్వాత వేపండి. ఇవి చిటపటలాడితే నువ్వులు వేగిపోయినట్టే అండి. ఇంకా స్టవ్ కట్టేసుకోండి. ఈ కళాయి వేడికి ఆ నువ్వులు అనేవి వేగిపోతాయి. మరీ ఎక్కువ వేగనవసరం లేదు, ఎందుకంటే మాడిపోతాయి. ఆ కళాయి వేడికి వేగిన తర్వాత ఇవి మిక్సీ జార్లో తీయండి. చల్లగా అయ్యాక గ్రైండ్ చేయండి. నీళ్ళేమి వేయకుండా కొంచెం పొడిలా చేసుకుంటే సరిపోతుంది. అలా చేసి పక్కన ఉంచండి. తర్వాత ఇదే కళాయి స్టవ్ వెలిగించి ఇదే కళాయిలోని 3 టీ స్పూన్లు నూనె వేసి ఇందులోని మీ రుచికి అంటే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేయండి. నేను పండిన మిరపకాయలు ఉంటాయి కదండి, అవి పచ్చిమిరపకాయలు అవి కలిపి వేసాను. కొన్ని మిరపకాయలు కారం ఉంటే కొన్ని కారం ఉండవు కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకోండి. మిరపకాయలు వేగిన తర్వాత 1/2 కిలో టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇందులోని రుచికి సరిపడే ఉప్పు వేసి వేపుకోండి. ఉప్పు వేయడం వల్ల త్వరగా వేగిపోతాయి. మంట హైలోనే ఉంచి ఫస్ట్ ఒక 5 నిమిషాలు కలుపుకోండి. తర్వాత మంటని మీడియంలో ఉంచి మూత పెట్టి ఇలాగ టమాటాలు మగ్గనివ్వండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి. ఈ టమాటాలను చూడండి, వాటర్ అంతా వస్తుంది కదండి. ఇదంతా బాగా ఇంకిపోయాక టమాటా అనేది వేగిపోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి టమాటా అనేది వేగనివ్వండి. ఇలా వేయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఇది చల్లగా అవనివ్వండి. ఈ టమాటా మిశ్రమం చల్లగా అయిన తర్వాత మనం ముందు నువ్వులు గ్రైండ్ చేసి ఉంచాం కదండి, ఇందులోని ఇప్పుడు టమాటా మిశ్రమాన్ని వేసి చల్లగా అయిన తర్వాత వేసి ఇంకా నీళ్ళు ఏమి వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి టమాటాలు పుల్లగా ఉన్న టమాటాలు కాబట్టి నేను చింతపండు వేయడం లేదండి. పులుపు కొంచెం తక్కువ ఉంటాయి కదా టమాటాలు, అలాంటప్పుడు మాత్రం చిన్నది చింతపండు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. దీన్ని ప్లేట్లో తీసి పక్కన ఉంచండి. తర్వాత దీనికి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు రెమ్మలు ఇవన్నీ తాలింపు వేసి ఆ తాలింపు అనేది ఈ పచ్చడిలో కలిపిస్తే టమాటా నువ్వుల పచ్చడి అనేది రెడీ అయిపోయినట్లే అండి. ఈ పచ్చడి అనేది అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్లోకి కూడా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. బాయ్ బాయ్, టేక్ కేర్.